కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇప్పుడు వరకు మనం బాబా గారి సంకీర్తన భజన కార్యక్రమం అనేటటువంటిది మనం జరుపుకున్నాం. ఇప్పుడు కూడా ఇటువంటివి కార్యక్రమాల్లో బాబా గారు తప్పక వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇది ఫ్యాక్ట్. ఇదేది ఆషామాషి విషయాలు కావు. అందువల్ల ఇప్పుడు మనం ఒక 15-20 నిమిషాలు బాబా గారు గురించి, బాబా గారు నా చేత పలికించేటటువంటి పలుకులు, నేను పలికే పలుకులు కాదు, బాబా గారే నా ద్వారా పలికించేటటువంటి పలుకుల్ని మీరు సావధానంగా వినాలని చెప్పని మీ పాద పద్మములకు నమస్కరించి నేను స్టార్ట్ చేస్తాను. ఓం సాయిరామ్. సదా నింబ వృక్షస్య తస్యాదిమూలే భవద్భావ బుద్ధ్యా సుధాశ్రావిణం తిక్కమప్యప్రియంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబ వృక్షస్య తస్యాదిమూలే భవద్భావ పూజ్యా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కల్ప వృక్షాదికమో సాధనంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురుం సాయినాథం. సాయి బంధువులరా, ప్రేమమూర్తులారా, ఆత్మస్వరూపులారా, ఈరోజు మనం బాబా గారి గురించి, వారే మన చేత పలికించేటటువంటి పలుకుల్ని కొద్దిగా విని, వీటిని మనం వినటమే కాదు, ఆచరించాలి. అప్పుడే సద్గురునాథుడు మన పట్ల కృపా కటాక్షాలు మనకు కురిపిస్తాడు. ఇది అనుభూతితో చెప్పేటటువంటి బాబా గారి యొక్క ఈ బుక్, బాబా గారు రాసింది ఈ సచరిత్ర అనేటటువంటి యొక్క పుస్తకం. ఈ పుస్తకం కానీ ఎవరి ఇంట్లో కానీ ఉన్నట్లయితే బాబా గారి సజీవంగా ఉన్నట్లే లెక్క. ఇది సత్య. అందువల్ల మీరు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఇళ్లలో ఇటువంటి బుక్ కానీ లేకుండా కానింటే నాగేశ్వరరావు సాయి గారికి కానీ చెప్పినట్లయితే నేను తెచ్చి ఇన్ని పుస్తకాలు కావాలన్నా నేను తెచ్చి ఇస్తాను. అంటే మా మందిరంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు తెచ్చి ఇవ్వాలి అనేటటువంటి యొక్క సంకల్పంతో బాబాతో నా ప్రయాణం కొనసాగుతుంది. బాబా గారు నన్ను ఆ విధంగా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నాగేశ్వరరావు గారి యొక్క జన్మదినం. ఇవన్నీ కూడా బంధాలు, ఇవన్నీ కూడా మనందరూ ఇక్కడ కూర్చొని, అందరూ కూడా కలిసి కూర్చొని ఆనందంగా భజనలో మనం ఆస్వాదిస్తూ అదేవిధంగా సత్సంగ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నామంటే ఇది ఎవరిది? ఇది నాగేశ్వరరావుది కాదు, ఇంకొకరిది కాదు. బాబా గారు మనలందరినీ ఇక్కడ ఏంటంటే కూర్చోబెట్టి ఆయన చేసుకునేటటువంటి ప్రక్రియ, ఆయన ప్లానింగ్ చాలా ఉంటుంది. ఆయన ఏది కూడా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం పోతూ ఉంటారు. ఈరోజు వారి జన్మదినం. నా వరకు గత నెలలో 31వ తేదీ నేను రిటైర్డ్ అయ్యా ఇచ్చాముగా. నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు నాకు పెన్షన్ వచ్చింది. 6 నెలల సంవత్సరం నుంచి రానటువంటి వాళ్ళకు కూడా, నా ముందు ఉండేటటువంటి వాళ్ళకు కూడా అమౌంట్ రాకుండా ఉంటే అందరితో పాటు నాకు ఈరోజు కూడా ఉదయాన్నే నాకు అమౌంట్ ఇచ్చారు సాయినాథ్. అది నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. మేము ఎన్ని బాధలో ఉన్నాము,
ప్రతి మనిషికి ఉంటాయి, కొన్ని చెప్పుకునే బాధలు ఉంటాయి, చెప్పనటువంటి బాధలు ఉంటాయి. ఉన్నా కానీ మనం చేయాల్సింది ఏమి లేదు. ఏ అమ్మకో ఏ అయ్యకో ఎవరికో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. బాబా గారికి చెప్పండి, ఆయనతో మాట్లాడండి, ఆయన పట్ల చూడండి. ఆయన చూపులు మన మీద పడితే ఎటువంటి కూడా అసాధ్యమైనటువంటి పని సుసాధ్యం చేస్తూ ఉంటాయి. అందువల్ల నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఎప్పుడో 6-7 నెలల నుంచి రాలేదు చాలా మందికి ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్. నేను మొన్న రిటైర్ కావటం ఏంది, పెన్షన్ కూడా వస్తుందో రాదో అని అనుకోవటం ఏంది. ఈ విధంగా నాకు గ్రాట్యుటీ ఇచ్చినటువంటి మహానుభావులకి సాష్టాంగ ప్రణామం చేస్తూ మనం 15 నిమిషాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తాం. బాబా గారు ఏమన్నారంటే, నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటు ఉండదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటు ఉండదు అంటున్నాడు. అదేంటండి అంటే చెప్తారు, మేము పనికి పోకుండా ఉంటే, మేమేదో వర్క్ చేయకుండా ఉంటే మాకు జరుగుతుందా అని చెప్పని అంటారు. మానవ నైజం ఇది. మీరు చూడండి, ఆయన మీద మీరు ఏంటంటే శ్రద్ధ సబూరితో ఆయన మీద సర్వస్వ శరణాగతి అర్పించండి.